హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము గెస్ట్ రూమ్లో ఉన్నామనేసి ఆల్రెడీ ఒక 1 మంత్ వీడియోలో అయితే పెట్టాను కదా. అక్కడే మేము దగ్గర 1.5 మంత్ అయితే ఉన్నామండి. ఇంక ఇప్పుడైతే మాకు క్వార్టర్స్ అయితే ఇచ్చారు. ఆ క్వార్టర్స్లోకి అయితే మేము వెళ్తున్నాం. ఇదంతా కూడా ఖాళీ చేసుకొని మేము తెచ్చుకుంది 3 లగేజీలు అయితే, దాంతో మాకు మొత్తం 4 లగేజీలు అలా అయ్యాయండి. ఎందుకంటే మేము ఎక్స్ట్రా మళ్ళీ ఇక్కడ మేము 1.5 మంత్ మేము కుకింగ్ అవన్నీ చేసుకున్నాం కాబట్టి సరుకులు కానీ మేము కొంచెం సామాను కానీ అవన్నీ మళ్ళీ మేము తెచ్చుకున్నాము. అందువల్ల మాకైతే ఎక్స్ట్రా సామాన్ అయింది. ఇవన్నీ కూడా మేము చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మాకైతే గాడి అయితే వచ్చింది. మాకు గవర్నమెంట్ అదే వాళ్ళ ఆర్మీ వాళ్ళదే, వాళ్ళైతే తీసుకొచ్చి వాళ్ళైతే వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు గాడీలో అయితే. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా ఇంకా మా హస్బెండ్ అయితే ముందు కూర్చున్నారు, ఇంకా మా పెద్దోడు ఇంకా నా ఊళ్ళో కూర్చున్నాడు. ఇలా మొత్తం అంతా కూడా సామాన్ అంతా కూడా ఇలా పెట్టేసుకొని తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ అంటే నేను ఎందుకంటే అంత తక్కువ ఒక 3 బ్యాగ్స్ అనేది నేను ఆల్రెడీ మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను 2 బ్యాగ్స్ అయితే మా హస్బెండ్ ఇక్కడ డ్యూటీలో ఉన్నప్పుడే నేను 2 బ్యాగ్స్ అయితే నేను ప్యాకింగ్ చేసేసి పంపించేశానండి. మొత్తం కూడా అంటే మనకి ఏమేం కావాలి మనకి అనేది సరుకులు సామాన్లు అంటే మనకి వంట సామాన్లు, అలాగే మిక్సీ కానీ ఇంకా దేవుడికి సంబంధించి అవన్నీ కూడా అయితే నేను ముందుగానైతే మా హస్బెండ్కి అయితే పంపించేశాను. చూసారు కదా, ఇలా ఉందండి మా క్వార్టర్స్ అయితే. ఒక 2 బెడ్రూమ్లు, కిచెను, బాత్రూము, హాల్ అయితే ఉందండి. అన్నీ కూడా చిన్న చిన్నవి కానీ బాగుంది, నీట్గానే ఓకే, పర్లేదు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రాగానే ఇంకా గ్యాస్ అయితే సెట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ తను డ్యూటీకి వెళ్తానికి ఇంకా నేనైతే అన్నీ కూడా ఈవినింగ్ వరకు అయితే పట్టిందంటే మొత్తం అంటే ఎక్కడికక్కడైతే సెట్ చేయలేదు, బట్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా బూజులన్నీ దులిపేసుకొని ఒకసారి మొత్తంగా, ఎందుకంటే ఎట్లు ఉగాది వస్తుంది కాబట్టి మనకి మొత్తం కూడా ఒకసారి దులిపేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం కూడా ఇలా దులిపేసుకొని ఒకేసారి చేసేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా మొత్తం ఒకేసారి తలుపులు కానీ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే తడిగుడ్డ పెట్టేసాను మొత్తం కూడా ఇలా బూజులు దులిపేసుకొని. సామాన్లు అయితే అసలు ఎక్కువైపోయండి. నేను అక్కడ మేము గెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ఒక 2-3 బ్యాగ్స్ అయ్యాయి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు 5 బ్యాగ్స్ అయినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆల్రెడీ అంటే కొన్ని సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు కానీ మనకి సరుకులు వేసుకోవడానికి అలాగ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అవన్నీ కూడా తీసుకున్నారు. చూశారు కదా, సామాన్లు అయితే నేను పంపించాను కదా కొరియర్లో, అవి అయితే చూశారు కదా ఎలా అయిపోయినాయండి సామాన్లు అయితే. అసలు ఇడ్లీ పాత్ర అయితే షేప్ మారిపోయింది, ప్లేట్ అయితే అసలు ఎలా అయిపోయిందో తెలియదు అసలు. ఆల్రెడీ అంటే మా హస్బెండ్ అది ఆల్రెడీ కొంచెం తీసాడు, అది ఇడ్లీ పాత్ర వంపుతే అది ఇది ఉడిగిపోయింది కదా, అది తీసాడు. కత్తిపీట కూడా ఐరన్ అయినా కూడా అసలు ఒక సైడ్కి వెళ్ళిపోయింది అదైతే. చూసారు కదా, ఇలా అయిపోయింది మొత్తం కూడాను. ఇంకా మిక్సీ అయితే చెప్పనక్కర్లేదండి, కిందిది అయితే మొత్తం కూడా ఇట్లా బ్లాక్ది ఉంటుంది కదా మనకి కింద అడుగు భాగంలో, అదైతే మొత్తం అయితే ఇరిగిపోయింది. అసలుకి మన చేతి అసలు ఏమి ముక్కలు అనేది లేదు, మొత్తం ఇలా ఇరిగిపోయింది మొత్తం అయితే. ఇంత ఘోరంగా ఉంటుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. మేము ప్యాకింగ్ అనేది అట్టపెట్టలో పెట్టేసి అట్టపెట్టి మీద మళ్ళీ నేను గోతం కుట్టేసి బియ్యం ఉంటుంది అది గోధం, అది పెట్టి కుట్టేశాను నేను. చూసారు ఇది స్టీల్ గిన్నె కూడా ఎంత అద్భుతంగా అయిపోయిందో, అది కుట్టేశానండి. అయినా కూడా ఇలా అయిపోయింది. అసలు అది కుట్టిండకపోతే నాకు అసలు సామాన్లు కూడా చేతికి వచ్చేయో కాదో అని కూడా నాకు అంత డౌట్ వేసింది అదైతే. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఒక సుత్తి తీసుకొచ్చి అవన్నీ కూడా బాగు చేస్తున్నారు. ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ డే అనమాట. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ఓకే పర్లేదు అన్నట్టుగా చేశారు. ఇంక ఇక్కడ 2 రోజులు మనం వాడుకొని ఇంకా అంటే వాడుతున్న కొద్దీ మనకి ఓకే అనిపిస్తే ఇంక తీసుకెళ్తాం, లేకపోతే ఇంక ఇక్కడే వదిలేసేయడమే. ఎందుకంటే అసలు సొట్టలు అయిపోయింది. అసలు ఎంత అధ్వానంగా వస్తుందని అసలు నేను అనుకోలేదండి. మీరు మాత్రం ఎవరైనా సరే ఇలా ఎక్కడైనా దూరము ట్రావెల్ అన్న వాళ్ళు ఇలా కొరియర్ చేస్తే కనుక చూసుకొని వేసుకోండి, లేదంటే కనుక చాలా డ్యామేజ్ అయిపోతాయి. మాకు ఇవి ఇక్కడికి నేను ఇంటి దగ్గర పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి 2 వీక్స్ అలా అవుతుంది. చూసారు కదా, మిక్సీ పాటలన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలు, అవే మా హస్బెండ్ అన్నీ కూడా జాయిన్ చేసి ఇలా స్టిక్కర్ వేసేసారు కింద. ఇంక ఇంటికి వెళ్ళినప్పుడు కింద ఏమన్నా మనకి ఫ్రేమ్ దొరికితే తీసుకోవాలి. ఇంకా నేను నెక్స్ట్ డే అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఆ రోజుకి, ఇంకా నెక్స్ట్ డే సోమవారం వచ్చింది కాబట్టి ఇంకా అంతా ఇలా పాలు పొంగించుకొని కొంచెం నైవేద్యం వండేసుకున్నాను, దేవుడికి అయితే పెట్టుకున్నాను. ముందుగా అయితే నేను ఇలా పొయ్యికి క్లీన్ చేసేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని పొంగల్ అయితే వండుకుంటానండి నేను ఎప్పుడైనా సరే. ఇంక ఇలా సగం ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకున్నాను. ఆ నెక్స్ట్ తర్వాత ఇంక ఇది కూడా ఉడికిన తర్వాత బెల్లం అంతా కూడా కరిగి దగ్గర పడిన తర్వాత జీడిపప్పు అదే కిస్మిస్ అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసి వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను దేవుడికి అయితే పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఒక శివుడి పట్టము అలాగే వెంకటేశ్వర స్వామిది తెచ్చుకున్నాను. ఇంకా అంతవరకే తెచ్చుకున్నాను, ఇంక పెద్ద ఏం తెచ్చుకోలేదు.
చూసారు కదా ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.